క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యమును వినబోచుండగా మాకు అందరికీ కూడా మీరు తోడుగా ఉండి మాకు అర్థమయ్యే రీతిలో నాయన నీ వాక్యాన్ని మాకు బోధించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సరైన మార్గంలోకి నడిపించి నీకు మహిమకరంగా ఈ లోకంలో మేము జీవించినట్లుగా సహాయం చేయమని, ఈ చిత్త ప్రకారం మమ్మల్ని ఆయన స్థిరమైన మార్గంలోకి నడిపించుకొని మీరే మహిమ పొందమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, ఆదాముకు లేని బాల్యము మనకెందుకు దేవుడిచ్చాడు. అంశం మరొకసారి గుర్తు చేసుకోండి, మంచి సబ్జెక్టు, జాగ్రత్త కలిగి వినండి. ఆదాముకు లేని బాల్యము మనకెందుకు దేవుడిచ్చాడు అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో మనము ఎదగటానికి, బలపడటానికి, మనల్ని మనం పరీక్షించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆదాముకు లేని బాల్యము మనకెందుకు దేవుడు ఇచ్చాడు. చూద్దాం. ఇక చాలాసార్లు లోకంలో క్రైస్తవులను చూసినప్పుడు, వాక్యం వినే దగ్గరకు వచ్చినప్పుడు వింటున్నట్టుగా ఉంటారు, కానీ చాలామంది వినని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎలా అంటే, రేడియో పెట్టుకొని ఉంటారు. దేవుని వాక్యాన్ని ఇంతకుముందు రేడియో ప్రసంగికులు బోధించేవారు. అలాంటి బోధించేటప్పుడు వాక్యం పెట్టుకుంటారు, వినాలనే పెట్టుకుంటారు, ఆసక్తి కలిగి పెట్టుకుంటారు. పెట్టుకొని వారి పనుల్లో వాళ్ళు ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, ఒక మాట వింటూ ఒక మాట వినకుండా, ఒక మాట వింటూ ఒక మాట వినపడక, ఎందుకంటే వారి పనులు కావాలి, ప్లస్ దేవుని వాక్యం వినాలన్నా ఆసక్తి ఉంది. కాబట్టి ఏది కూడా సరైన రీతిలో వాళ్ళు నడవలేదు అన్న సంగతి మనకు అర్థమవుద్ది. అలాగనే టీవీలో ప్రసంగం పెట్టుకుంటారు, దేవుని వాక్యాన్ని వినాలి, చూడాలి అన్న ఆలోచనతో పెట్టుకుంటారు. వాక్యము పెట్టుకొని వారి పనుల్లో వాళ్ళు ఉంటారు, అంటే వారి పని చేస్తూ ఉంటారు, వాక్యము వింటున్నామంటారు. కానీ వారికి అర్థం కానిది ఏంటంటే, పూర్తి వాక్యం వాళ్ళు వినలేదు అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఎక్కడో టీవీ ఉంటుంది, ఎక్కడో పనులు చేసుకుంటూ ఉంటారు వంటగదిలో స్త్రీలు అయితే. కాబట్టి వారు పూర్తిగా వినలేదు అన్న సంగతి మనకు అర్థం ఉంది. వాక్యం అనేది మనసు పెట్టి వినాలి. వాక్యం అనేది ఎప్పుడు కూడా మనసు పెట్టి వింటేనే అర్థమవుద్ది. మనసు పెట్టి వినకపోతే నీకు వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు సేవకుడు చెప్పినా, లేదా నువ్వు ఎక్కడైనా వినాలనుకున్నా, నువ్వు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడటానికి, నీకు ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి వారిని చూసినప్పుడు దేవుడు ఏమని రాయించాడంటే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం
21వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. కనులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి అని రాసింది. అంటే మూడులారా అన్నాడంటే పిల్లలారా అని కాదు దాని అర్థం. పిల్లలారా, నా బిడ్డలారా అని అనటం లేదు. మూడులారా, కనులుండియు చూడకయు చెవులుండియు వినకయు ఉన్న మూడులారా అంటే మూర్ఖులారా అని అర్థం. ఇంకా చెప్పాలంటే మూఢత్వం కలిగిన వారులారా. అంటే మూర్ఖులు, మూఢత్వం కలిగిన వారు ఎవరో తెలుసా? వారు చెప్పిందే వినాలి, ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. ఉదాహరణకి తాను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అంటారు వాళ్ళు. బాబు 4 కాళ్ళు ఉన్నాయి చూడండి, చూసి లెక్కించి చెప్పండి అని కళ్ళకు చూపించినా వాళ్ళు నమ్మరు, వినరు. ఎందుకంటే మూఢులు వారు, మూర్ఖులు వాళ్ళు. కాబట్టి అలాంటి వారు మనస్సు పెట్టి వినరు కనుక అలాంటి వారి కొరకు దేవుడు అంటున్నారు, మూడులారా, కనులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న మూడులారా. వాక్యము కన్నులు చూస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. కన్నులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాక్యాన్ని చూడటం కొరకు, వాక్యాన్ని చూడటం కొరకు. చెవులు ఉన్నాయి, దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాక్యాన్ని వినటం కొరకు ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే కన్నులు ఉన్నాయి కాబట్టి వ్యాపారం చూడాలన్నా చూస్తాం, పొలం చూసుకోవాలన్నా చూసుకుంటాం, ఆఫీస్ ఫైళ్ళు చూడాలన్నా కళ్ళతో చూస్తాం, ఆఖరికి సీరియళ్ళు చూడాలన్నా కళ్ళతో చూస్తాం, సినిమాలు చూడాలన్నా చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది. అబద్ధమైన ఎందుకు చూసేవాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో కూడా. కాబట్టి ఇవన్నీ చూడమంటే చూస్తారు, కానీ బైబిల్ను చూడడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. వీరు ప్రపంచాన్ని మొత్తం పరిశీలన చూస్తారు, ప్రతి వస్తువును చూస్తారు. ఆఖరికి షాపుకి వెళ్ళినప్పుడు చక్కటి బట్టలు కొనుక్కోవాలంటే ఆ బట్టల కలర్ చూసి కొనుక్కుంటారు, బట్టల నాణ్యత చూసి కొనుక్కుంటారు. అది బంగారమైనా, బట్టలైనా, లేదా వస్తువులైనా వాటి విలువ ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అని చాలా జాగ్రత్త కలిగి చూసుకుంటారు. కానీ బైబిల్ మాత్రం చూడలేరు. ప్రపంచాన్ని అన్నీ చూస్తున్నారు కానీ బైబిల్ చూడలేరు. చెవులు అన్నీ వింటాయి, ఆ పాటలు అంటాయి, ఈ పాటలు వింటాయి, సినిమా పాటలు వింటాయి, ఆ మాటలు, చెడు మాటలు, మంచి మాటలు, అన్ని రకాల మాటలు వింటాయి. కానీ వాక్యం వినాలంటే ఇష్టం అనిపించదు, వినటం లేదట. అందుకే చెప్తున్నాను, వాక్యం అనేసరికి ఇష్టం అనిపించదు. లోకంలో ఎన్ని మాటలని ఎవరు చెప్పినా వింటారు. ఎన్ని మాటలు లోకంలో ఎన్ని మాటలైనా వింటారు, ఎన్ని పాటలైనా వింటారు, ఎన్ని రకాలుగైనా వింటారు, కానీ వాక్యం వినలేదు, వాక్యం వినటం లేదు అని చెప్తున్నాడు దేవుడు. అంతేకాక దేవుని మాట మనస్సుతో ఆలకించే వాళ్ళు కరువైపోయారు. దేవుని మాటకు రియాక్ట్ అవ్వాలి అన్నవారు లేరు, కరువైపోయారు. దేవుని మాట కొరకు రియాక్ట్ అయ్యే వాళ్ళు కరువైపోయారు. అందుకే అపోస్తల కార్యముల గ్రంథములో, అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం మనం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుకుందాం. 26, 27. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు మందముగా విని, కనులారా చూసి కన్నులు మూసుకొని ఉన్నారు అంటాడు.
ఇది ఒకప్పుడు యెషయా గారు రాసిన మాట. కానీ క్రైస్తవులు కూడా అలాగే చేస్తున్నారు. ఒకప్పుడు యెషయా గారు ఇశ్రాయేలీలు యూదులను బట్టి చెప్పిన మాట, ఈరోజు క్రైస్తవులు కూడా అదే స్థితిలో ఉన్నారని పౌలు గారి ద్వారా మళ్ళీ రాయించాడు దేవుడు. ఈ మాట అపోస్తల కార్యములో ఉందంటే ఎవరికి రాసినారు? సంఘాలకు రాసిన మాట, దేవుని బిడ్డలకు రాసిన మాట. ఎందుకని? వీళ్ళు గ్రహించట్లేదు, తన వైపు తిరగటం లేదని అంటున్నాడు, రియాక్ట్ కావట్లేదు అంటున్నాడు. వినుట మట్టికి విందురు కానీ గ్రహింపనని యెషయా చెప్పిన మాట యేసు ద్వారా పౌలు గారు చెబుతున్నట్టుగా మనం చూద్దాం. ఆ మాట ఎక్కడుందో? యెషయా గ్రంథం 6వ అధ్యాయము. యెషయా గ్రంథం, బైబిల్ అందరూ తీసి చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు మనం చూసినట్లయితే 9-10 వచనాలు. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకుండునట్లు ఈ జనులు హృదయము క్రొవ్వి చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను అన్న మాట యెషయా గారు చెప్పిన మాట పౌలు గారి ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. పౌలు గారి ద్వారా పలికిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవులనబడిన వారు దేవుని వాక్యాన్ని మనస్సు పెట్టి వినలేని పరిస్థితికి వచ్చారు, కన్నులు పెట్టి చూడలేని పరిస్థితి. బైబిల్ తీసుకొస్తున్నారు సంఘానికి, కానీ బైబిల్ తెరవని వారు చాలా మంది ఉన్నారు. మేము క్రైస్తవులం అని చూపించుకోవటానికి బైబిల్ చక్కన పెట్టుకొని చక్కగా తీసుకొని వస్తున్నారు. ఇంకొంతమంది సిగ్గుతో కూడా బైబిల్ని బ్యాగులలో పెట్టుకొని తీసుకొచ్చే వాళ్ళు కొందరున్నారు. వాళ్ళని వదిలేసేయండి. తీసుకొచ్చిన వాళ్ళైనా చదువుతున్నారా? తీసి అసలు ఆ సేవకుడు లేదా బోధకుడు ఏం బోధిస్తున్నాడు, ఆ బోధ ఏంటి, ఆ వాక్యం ఉందా బైబిల్లో లేదా అన్నది పరిశీలించాల్సిన బాగా కన్నులు ఉన్నాయి కదా, దేవుడు ఇచ్చాడు కదా, వాక్యం చూడటానికి ఇచ్చాడు కదా. అలాంటి కన్నులు మరి బైబిల్ తీసి చూస్తున్నాయా? లేదా ఆ చెవులు ఉన్నాయి కదా, ఆ వాక్యం ఏం చెప్తుంది అని ఎప్పుడైనా వింటున్నారా? శ్రద్ధ కలిగి ఒక్కసారి ఆలోచించండి. వింటే చూస్తే దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించాడు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎందుకు రాయించాడంటే ఆ పరిస్థితి మీకు లేదు కనుక రాయించాడు. మీకు మళ్ళా గుర్తు చేస్తున్నాడు, మీరు చేస్తున్న తప్పుని మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారు అందరు తీసి చూడండి. 13వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్తున్నమాట. ఇందాక చదువుకున్న మాట యెషయా గారు చెప్తున్న మాట, అంతకు ముందు చెప్తున్న మాట పౌలు గారు చెప్తున్న మాట. యెషయా గారు ఇశ్రాయేలీలకు యూదులకు చెప్పాడు, పౌలు గారు సంఘానికి చెప్పాడు. యేసు ప్రభువు కూడా అదే మాట చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరు కూడా వినే పరిస్థితిలో లేరు వాక్యాన్ని. కొద్దిసేపు ఎక్కువ, ఒక 10 నిమిషాలు ఎక్కువ సేవకుడు చెప్పాడు అనుకోండి, ఎంతసేపు చెప్తాడండి, ముగిస్తే బాగుండు అన్న వాళ్ళే. కానీ ఈ వాక్యమే నన్ను నా పాదములకు వెలుగై త్రోవ చూపించేది, పరలోకానికి నడిపించేదని జాగ్రత్త కలిగి విద్దామనే వాళ్ళే. టైం అయిపోతుందంట, వీళ్ళ టైం అయిపోతుందన్న సంగతి వీళ్ళకి అర్థం కావటం లేదు. వీళ్ళు నరకానికి వెళ్తే ఇంకా టైం ఉండదు, ఇక ఎప్పుడు ఒకటే టైం. అందుకే భూమి మీద బ్రతికుండగానే చక్కదిద్దుకోవాల్సినవి చక్కదిద్దుకోకపోగా, మార్చుకోవాల్సినవి మార్చుకోకపోగా, మారు మనసు లేకపోవటం వలన, వినకపోవటం వలన, చూడకపోవటం వలన, దేవుని మాటలు వినక చూడకపోవటం వలన నరకానికి వెళ్ళేవారు ఎవరో కాదు, వీళ్ళే. అందుకే యేసుప్రభు చెబుతున్నమాట, ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది.
వారి చెవులు వినుటకు మందములై, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరన్న యెషయా మాట ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఎవరి విషయమై? క్రైస్తవుల విషయమై, క్రైస్తవుల విషయమై. అందుకే జ్ఞాపకం చేసుకోండి, వాక్యము చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి, మనస్సు పెట్టి వినాలి. దేవుడు నీకు కళ్ళిచ్చాడు, ఏవేవేవో చూస్తున్నావేమో, జాగ్రత్త. నీ సెల్ ఫోన్ పెట్టుకొని పొద్దాక సెల్లోనే ఉంటున్నావేమో, కానీ దేవుడు వాక్యాన్ని చూడమంటున్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించమంటున్నాడు. ఆ వాక్యమే నీకు బ్రతుకు అంటున్నాడు, ఆ వాక్యమే నిన్ను బ్రతికించేది అంటున్నాడు. అలాంటి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటావని ఈరోజు ఆదాముకు లేని బాల్యము దేవుడు మనకెందుకు ఇచ్చాడని చెప్తున్నాడు అంశం. చూద్దాం. ఇంకా ఆదాము గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఆదాము చెప్పినప్పుడు ఆదాముకు దేవుడు చెప్పినప్పుడు ఆదాము విన్నాడా? ఇది ప్రశ్న. ఆదాముకు దేవుడు చెప్పినప్పుడు ఆదాము విన్నాడా అని ఆలోచిస్తే, దేవుడు ఏం చెప్పాడు అని మనం ప్రశ్నించుకుంటే, ఈ చెట్టు పండు తినకూడదు అన్నాడు. ఎన్ని మాటలు అన్నాడు ఒకసారి చూద్దామండి. ఏం మాటలు చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములోని ఒక మాట ఉంది, అది చూద్దాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను అన్న మాటను మనం చూస్తాం. బాగా ఆలోచించండి, దేవుడు ఎన్ని మాటలు చెప్పాడు ఇక్కడ? ఆదాముకు దేవుడు ఎన్ని మాటలు చెప్పాడు? ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క మాట. ఈ చెట్టు పండు తినొద్దు, ఈ చెట్టు ఫలము నువ్వు తినకూడదు నాయన అని చెప్పాడు. తింటే చచ్చిపోతావు. ఒక్క మాట అండి, ఒకే ఒక్క మాట. చాలా మాటలు చెప్పాడండి ఆదాముకి, అన్ని మాటలు వినలేకపోయాడు అని అంటానికి లేదు. ఒకే ఒక్క మాట, ఈ చెట్టు ఫలము నువ్వు తినకూడదు, తింటే చనిపోతావు. ఆదాముకు చెప్పిన మాట. ఆదాము పోని చిన్న పిల్లవాడా? కాదు. ఆదామును యుక్త వయస్కునిగా దేవుడు చేసి మాట చెప్పాడు. ఆదాము ఏదైనా తోటలో యుక్త వయస్సులో ఉన్న కుర్రవాడిగా తయారు చేసి, యుక్త వయసు వచ్చిన వాడినిగా దేవుడు తయారు చేసి, ఆ తర్వాత ఆదాముకు ఈ మాట చెప్పాడు. అవునా? చిన్నపిల్లవాడికి కాదు, కొడుకు పెద్దవాడైనప్పుడు మాట చెప్పాడు. కొడుకు పెద్దవాడైనప్పుడే చెప్పాడు. ఆదాము ఏం చేశాడు? విన్నాడా? ఒకసారి ఆలోచించండి. వినలేదు. ఒకే ఒక్క మాట చెప్పాడు దేవుడు. ఆ ఒక్క మాట కూడా దేవుని మాటకు లోబడలేదు. ఆ ఒక్క మాటకు దేవుడికి లోబడలేదు. తింటే చనిపోతారు నాయన, ఆ పండు తినొద్దు అని చెప్పాడు. ఆ ఒక్క మాటకు ఆదాము లోబడలేదు. ఆదాము తిన్నాడు. తిన్న తర్వాత దేవుడు ఏం చేయాలి? చెప్పిన మాట వినలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాటకు లోబడకపోవటమే పాపం. దేవుని మాట వినకపోవటమే పాపం. వెంటనే ఏం చేశాడంటే దేవుడు వెళ్ళగొట్టేశాడు ఏదైనా తోటలో నుండి. వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ దేవుడు ఆలోచించడం ప్రారంభించాడట. ఎంతమంది ఉన్నారు అప్పటికి భూమి మీద? ఆదాము, అవ్వ, ఇద్దరినే. మొదటిగా ఆదామును సృజించాడు, ఆదాముకు చెప్పాడు,
అవ్వకు చెప్పాడు, ఈ పండు తినొద్దు, ఈ ఫలం తినొద్దు, ఈ ఫలం తినొద్దు. ఒకటే ఆజ్ఞ, ఒకటే మాట. ఆ మాట వినకుండా, లోబడకుండా వారు తినేసరికి ఆ ఏదెను తోటలో నుండి వారిని వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు మరలా ఆలోచించాడు. ఒక్కడే కుమారుడు ఆదాం, భూమి మీద శరీరాన్ని ధరించుకున్నవాడు, దేవుని చేతులతో నిర్మాణమైన వాడు. అలాంటి వాడిని నేను వెళ్ళగొట్టానన్న ఆలోచనతో దేవుని మనసు ఏమి, బాగా ఆలోచించండి, దేవుని మనసు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్న ఆలోచనలో పడిపోయాడట దేవుడు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నాడట దేవుడు, ఆలోచనలో పడిపోయాడట దేవుడు. మనుషులైనా ఆలోచించకపోవచ్చేమో, కానీ దేవుని మనసు ఆలోచిస్తుంది. దేవుని మనసు ఆలోచించే మనసు. మనం ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచించే మనసు. అప్పుడు అనుకున్నాడట దేవుడు, ఆదాముకి యుక్త వయసు వచ్చిన తర్వాత చెప్పటం జరిగింది, అందుకేనేమో అతను నా మాట వినలేదు. ఆదాముకి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒంటరివాడిగా ఉన్నాడని అవ్వను చేర్చి యుక్త వయసులో వారిరువురిని ఏకం చేశాను. యుక్త వయసు వచ్చిన తర్వాత నేను చెప్పటం జరిగింది కనుక ఆ చెప్పిన మాట వినకపోవటం వలన అతడు పాపం చేశాడు అని ఆలోచించి ఆదాముకు లేని బాల్యాన్ని అందరికీ ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. యుక్త వయసు వచ్చిన తర్వాత చెబితే వినడం. పెద్దలు ఒక సామెత చెప్తారు, మ్రొక్కై వంగనిది మ్రానై వంగునా. మొక్క వంగనిది మానైపోయిన పెద్ద మ్రానైపోయిన తర్వాత, పెద్ద చెట్టు అయిన తర్వాత నువ్వు ఎటు వంచాలనుకున్నా వంగదట, నీకు లోబడదు. ఒక విధంగా చెప్పాలంటే అది ఆలోచించాడట. ఆలోచించి ఆదాముకు ఇవ్వలేదే ఈ బాల్యాన్ని, యుక్త వయసులో ఆయన సృజించానే కనుక, యుక్త వయసులో ఆయన సృజించాను కనుక నా మాట వినలేదు కనుక అందరూ వినాలి అంటే అందరికీ బాల్యాన్ని ఇవ్వాలి అనుకున్నాడట. ఎందుకని చూద్దాం ఒకసారి. ఎందుకనంటే అదే మాట ప్రసంగి గ్రంథంలో మంచి మాట రాసి ఉంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంగతులు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము అని రాసింది. నీ దేవునికి లోబడాలంటే నీకు బాల్యం అవసరం అనుకున్నాడు. ఆదాముకు లేదు కనుక లోబడలేదు, కనుక నీకిస్తే అందరికి ఇస్తే లోబడతారన్న ఆలోచన ఉంది. దేవుని ఉద్దేశం చూడండి ఎంత గొప్పగా ఆలోచించాడు. ఆదాముకు బాల్యాన్ని ఇవ్వలేదు కనుక ఒక్కటే ఆజ్ఞ, ఒక్కటే మాట, ఒకే ఒక్క మాట చెప్పినా లోబడలేదు. నీకు బాల్యాన్ని ఇస్తే బాల్య దినముల యందే నిన్ను సృష్టికర్తను స్మరణకు తీసుకొచ్చేవారు నీకుంటే నువ్వు తెచ్చుకోగలిగితే బాగుంటదన్న తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క ఉద్దేశం. యుక్త వయసులో చెప్పిన మాట దేవుని మాట మేరతారు, చెప్తే వినరు. యవనస్తులు చెప్తే వినరు, చిన్నప్పటి నుండి చెప్తే చక్కగా వింటారు. అవునా? యుక్త వయసులో వింటారా? వినరు. తర్వాత వారికి బాల్యం ఇచ్చినప్పటి నుండి ఆ పండు తినవద్దని పదే పదే చెప్పటానికి అవకాశం ఉంటుంది కనుక, ఆదామంటే బాల్యం లేదు కనుక యుక్త వయసు వచ్చిన తర్వాత సృజించాడు కనుక, యవన కాలం వచ్చిన తర్వాత సృజించాడు కనుక, అదే బాల్యం ఉంటే పదే పదే చెప్పొచ్చు,
నానా ఆ పండు తినొద్దు, నానా ఆ పండు తింటే చచ్చిపోతావు అని చెప్పొచ్చు అన్న అవకాశం ఉంటుందనుకున్నాడు దేవుడు. అలా చెప్పితే తినకుండా ఉంటారేమో అని నా పిల్లలు దేవుడు తన మనస్సులో అనుకున్నాడట. దేవుడు తన మనస్సులో అనుకున్నాడట. అందుకే చిన్నప్పటి నుండి నా గూర్చి చెప్పించాలి అనుకున్నాడట. చిన్నప్పటి నుండి నా గూర్చి చెప్పించాలి, చెప్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా మారతారు, తెలుసుకుంటారు అన్న ఉద్దేశం తండ్రిది. అందుకే ద్వితీయోపదేశ కాండములో ఒక మంచి మాట రాస్తుంది, చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము బైబిల్ ఉన్న వారందరూ చూడండి, 4వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 8, 9 వచనం. మరియు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడాలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే 9వ వచనం, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూసిన వాటిని మరొకయుండునట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పు. ఏమన్నాడో తెలుసా? నీ పిల్లలకి వాళ్ళకి వాటిని నేర్పించుము అంటున్నాడు. దేవుని మాటలు నేర్పించు అని తొలగిపోరు, దాన్ని వినటానికి ఇష్టపడతారు. 10వ వచనం, నీవు హోరేబులో నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్ద ప్రజలు కూర్చుండు, వారు ఆ దేశం మీద దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అంటున్నాడు. పిల్లలకి నేర్పించు, నా గురించి భయం నేర్పించు, నా గురించి ఆజ్ఞలు నేర్పించు అని తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాడు. అర్థమైందా? అంటే పిల్లల పెంపకం మీకు తెలుసు కదండి. పిల్లల్ని పెంచుతూ ఉంటారు. పెంపకంలోను ఈరోజు పిల్లల పెంపకం ఎలా ఉందంటే పిల్లల్ని పక్కకు పెట్టేశారు. పిల్లల పెంపకం వదిలేశారు. వాళ్ళు ఎట్టయినా పెరుగుతారులే అని వదిలేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల పెంపకం కంటే కోళ్ళ పెంపకం, పందుల పెంపకం, అవునా, కోళ్ళ పెంపకం, పందుల పెంపకం, కుక్కల పెంపకం, చేపల పెంపకం, చెట్ల పెంపకం, వీటిని చేస్తున్నారు. తమ పిల్లల్ని వదిలేశారు. తమ పిల్లల్ని వదిలేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీటిని పట్టుకున్నారు. వీటిని పెంపకం గొప్పదనుకుంటున్నారు. పిల్లల పెంపకం అనేది దేవుని కోసం ఎలా పెంచాలన్నది నేర్పించాలి. దేవుని కోసం నీవు ఎలా పెంచాలి, దేవుని కోసం నీ పిల్లల్ని ఎలా పెంచాలి. అసలు నీ పిల్లలు కాదు, నువ్వు తెలుసో లేదో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చెట్టు ఫలము నీది, గర్భఫలము యెహోవాది. అర్థమైందా? చెట్టు ఫలము నీకిచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం చదివితే చెట్టు ఫలాలన్నీ నీకిచ్చాడు. గర్భఫలము దేవుని కొరకు నిలబడాలి అనుకున్నాడు. తన కొరకు తన బిడ్డలుగా ఉండాలనుకున్నాడు. అందుకే నీకు ఇచ్చాడు పెంచమని. అంటే నువ్వేం చేస్తున్నావు? చెట్ల పెంపకం చేస్తావు, పందుల పెంపకం చేస్తావు, కుక్కల పెంపకం చేస్తావు, అవునా, చేపల పెంపకం, రొయ్యల పెంపకం, అన్ని పెంపకాలు నీకు వచ్చు. కానీ పిల్లల్ని పెంచడం మాత్రం వదిలేసావా? ఒక్కసారి ఆలోచించుకో. వాడు ఎలా పెరుగుతున్నాడు, ఒకనాటికి ఏమైపోతాడు అన్న ఆలోచన ఎవరికి లేదండి. ఎవరికి లేదు. నా పిల్లలు ఏమైపోతారు, వారి భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ క్రియలేంటి అన్న ఆలోచన లేదండి. డబ్బు సంపాదనలో పడిపోయారు. కొంతమంది తల్లిదండ్రులు ఆయాలకు అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగాలకు.
నీకు ఉద్యోగం ముఖ్యమా, నీ పిల్లలు ముఖ్యమా అంటే ఉద్యోగమే ముఖ్యం. పిల్లలుద్దా, వాళ్ళు కావాలి. అందుకే ఆయాని ఏర్పాటు చేశాం. ఆయా ఏం చేస్తుంది? కొట్టుకుంటూ తిట్టుకుంటూ పిల్లలకి పెట్టాల్సింది తాను తినుకుంటూ. చూస్తున్నాం కదండి, టీవీలో చూస్తూ ఉంటాం చాలామంది జరుగుతున్న సంఘటన. అందుకే జాగ్రత్త లేని పరిస్థితికి వచ్చేసారు తల్లిదండ్రులు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళు ఏమైపోతారో అన్న ఆలోచన లేదు. దేవుడైతే వారిని సరైన మార్గంలో పెంచుతారని నీకు ఇచ్చాడు. ఆదాముకు లేని బాల్యాన్ని నీకిచ్చటానికి కారణం ఏంటంటే, నీ చిన్నప్పటి నుండి నువ్వు దేవునిలో ఎదుగుతావని, భయభక్తులు కలిగి ఉంటావని ఇచ్చాడు పిల్లల్ని. మనం ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. వాడు ఎలా ఎదుగుతున్నాడు, ఎలా చేస్తున్నాడు అని ఆలోచిస్తున్నావా? అంటే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెబితే వింటాడు అనుకుంటున్నావా? లేకపోతే 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెబితే వింటాడు అనుకుంటున్నావా? పెద్దవాడైన తర్వాత నీ మాట ఎందుకు వింటాడు? పెద్దవాడైన తర్వాత నీ మాట ఎందుకు వింటాడు? చిన్నప్పటి నుండి నువ్వు నేర్పిస్తే కదా వినటానికి. చిన్నప్పటి నుండి నేర్పించమని కదా తండ్రి నీకు బాల్యాన్ని ఇచ్చింది, నీకు గర్భఫలాన్ని ఇచ్చింది. దేవుడు నువ్వు చిన్నప్పటి నుండి దేవుని మార్గంలోకి నువ్వు నడిపిస్తావని కదా నీ గర్భఫలాన్ని ఇచ్చింది. అందుకు నీకు ఇచ్చిన గర్భఫలాన్ని నువ్వు పెంచి ప్రభు మార్గంలో, దేవుని మార్గంలోకి నడిపిస్తావని ఆయన కోరుకుని, ఆయన ఇష్టపడి నీకు బాల్యాన్ని ఇస్తే నువ్వు నేర్పించకపోగా తల్లిదండ్రులుగా గాలికి వదిలేసే పరిస్థితికి వచ్చేసారు చాలామంది. అందుకే చిన్న ఆకారంతో పాటు దేవుని ఆలోచనల్లో పెంచాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే చిన్నగా ఉన్నాడో ఆ ఆకారంతో ఉన్నప్పటి నుండి దేవునిలో పిల్లల్ని పెంచటం నేర్పించాలి. ఇదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఏం అభ్యసిస్తున్నావు? ఏం నేర్పిస్తున్నావు? ఇంజనీర్ నేర్పిస్తున్నావు. ఇంజనీర్ చదువయ్యా, డాక్టర్ చదువయ్యా, ఏం నేర్పిస్తున్నావు? అభ్యసించేది ఏంటి? ఏం చదివిస్తున్నావు నువ్వు? ఏమి చదివించమని దేవుడు కోరుకుంటుంటే ఏం చదివిస్తున్నావు? 60 సంవత్సరాలు కూడి పెట్టే అని ఎవరో పెద్దల సామెత ఒకటి ఉంది, కోటి విద్యలు కూటి కొరకట. కోటి విద్యలు ఉన్నాయట. దేని కొరకు? జాండ పొట్ట కోసం. జాండ పొట్ట కోసమా? అవును. ఆ కూడు కోసమేనా? ఆ కూడు కోసం ఇంజనీరింగ్ చదివిస్తావు, వాడు ఫెయిల్ అయిపోతాడు. వాడిని తిడతావు, వాడు ఊరేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు. అయ్యో, ఈ మధ్య కాలంలో ఇంటర్ ఫెయిల్ అయ్యానని ఎంత ఇబ్బంది పెట్టారో తల్లిదండ్రులు. పాపం పిల్లలు సూసైడ్ చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. చూస్తున్నాం పేపర్లో, న్యూస్లో. ఏం చదివిస్తున్నావు? చదువు 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 అని కాలేజీల్లో జాయిన్ చేస్తుంటే ఆ కాలేజీలు వాళ్ళు కూడా బాగా టార్చర్ చేయటం వలన ఆ కాలేజీలో ఉన్న పిల్లలు, విద్యార్థులు ఊరేసుకొని చనిపోయే వారిని కూడా చూస్తున్నాం. మనం న్యూస్లో చదువుతున్నాం. నువ్వు ఏమి నేర్పించాలనుకుంటున్నావు? దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు. నీకు బాల్య దినాలు ఇచ్చిందే దేవుని గురించి నేర్పించటం కొరకు. బాల్య దినాలు ఇచ్చిందే దేవుని గురించి నేర్పించడం, దేవుని యందు భయభక్తులు నేర్పించటం కొరకు బాల్య దినాలు ఇస్తే ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, అవునా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. దేనికోసమయ్యా నీకు ఈ డబ్బు? జాండ పొట్ట కోసం. ఎన్ని సంవత్సరాలు నీ ఉద్యోగం?
నీవు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయినా ఎన్ని సంవత్సరాలు? 58 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో మన వాళ్ళు కూడా మంత్రులు ఎక్కువ చేసేసి 60 సంవత్సరాలు పెంచారేమో. తర్వాత నీవు పనికి రావు అని తీసేసి నెట్టేస్తున్నారు బయటికి. రిటైర్మెంట్ అంటున్నారు, బయటికి నెట్టేస్తున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు కొంతమంది ఈ మధ్య కాలంలో ఉన్నారండి, రిటైర్మెంట్ అవ్వటమే సంచి పట్టుకొని సంకనం పెట్టుకొని బైబిల్ పట్టుకొని సేవకులు అయ్యారు. కొత్త సేవకులు వయసు మొత్తము ఉద్యోగానికి పెట్టి వయసు ఉడికిపోయి గవర్నమెంట్కి కూడా పనికి రావు అని చెప్పి నిన్ను బయటికి నెట్టేసిన తర్వాత ఇప్పుడు దేవునికి పనికి వస్తున్నారు సేవకులమని. ఇలాంటి వాళ్ళని అసలు ఇంటి మొత్తం కూడా రానివ్వకండి, ద్వారబంధాన్ని కూడా దొక్కనివ్వకండి. ఎందుకంటే ఇలాంటి వారిని దేవుడు అస్సలు చేర్చుకోడు. ఎందుకో తెలుసా? యవ్వన కాలం మంది యెహోవా కాడి మోయాలి అని దేవుడు కోరుకుంటుంటే, యవ్వన కాలమంతా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి వయసు అంతా అయిపోయిన తర్వాత ఇదిగో నిన్ను దేనికి పనికి రావని ప్రభుత్వం నిర్ణయించి బయటికి నెట్టేసిన తర్వాత ఇప్పుడు బైబిల్ పట్టుకుని నేను సేవకున్నాని అంటున్నావు. ఏం తెలుసు దేవుడి గురించి? ఏం తెలుసు దేవుని వాక్యం గురించి? అసలు నీకు ఎందుకు ఇచ్చాడు బాల్య దినాలు? ఒకసారి ఆలోచించు. ఏం అభ్యసిస్తున్నావు? ఏమి నేర్పిస్తున్నావు? ఏం చదువు చెప్పిస్తున్నావు? చదువు ఎందుకయ్యా నీకు? ఒకసారి ఆలోచించు. 60 సంవత్సరాలు, ఇంకా ఇండియా లెక్క ప్రకారం అయితే 60 లేదా తక్కువే ఉందట వయసు. ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు కానీ నిత్య నరకాగ్ని పోవడానికి చదువులు నేర్పిస్తున్నావు. దేవుని గురించి అంతో ఇంతో నేర్పించరాదు? దేవుని గురించి నేర్పించాలన్న ఆలోచన రావద్దు? అందుకు కదా నీకు నీ బిడ్డలకు బాల్య దినాలు, నీకు బాల్య దినాలు ఇచ్చింది. ఉద్యోగాల కొరక కోత విస్తారం, పనివారు తక్కువ అని దేవుడు చెప్తున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువయ్యారు, దేవుని పనిలో నీ బిడ్డలను నడిపించమని దేవుడు చెప్తుంటే అమెరికా ఉద్యోగానికి పంపిస్తాం. నువ్వేడ చచ్చిపోతావు, వాడు రాడు అమెరికా నుండి. నీ శరీరాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసివేయాల్సి వస్తుంది. నీ పరిస్థితి ఏంటి? చూడగలవా? కల్లారా బిడ్డలను చూడగలవా? ఏమండి, నీ పరిస్థితి అదే. ఎందుకంటే భయభక్తులు లేవు పిల్లల. నువ్వు నేర్పించమన్నది నేర్పించలేదు. అందుకే ఏమంటున్నాడు? మరొకసారి చూద్దాం 7వ వచనం, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. వేటిని గురించి మాట్లాడాలి? దేవుని మాటలే మాట్లాడాలట. వాడిని ఎట్లా నెత్తిమీద చేయబెట్టాలి, వీడిని ఎట్లా అణిసివేయాలి, వాడిని ఎట్లా అసూయపడాలి, వాడిని ఎట్లా మోసం చేయాలి, ఇవి కాదు. నువ్వు నీ పిల్లలకు నేర్పించాల్సింది ఏంటో తెలుసా? అబద్ధం కాదు, నిజం. చాలా మంది తల్లులు ఏం చేస్తారో తెలుసా? సంగనెక్కించుకొని చందమామ రావే, జాబిల్లి రావే. చందమామ వస్తుందా? ఎందుకమ్మా అబద్ధం నేర్పిస్తున్నావు నువ్వు? ఒకవేళ వాడు పెద్దవాడు అయిన తర్వాత రమ్మని చెప్పానంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? అబద్ధమా? చందమామ వస్తుందా? భూషోడు వస్తాడంట. భూషోడు వస్తాడా? ఇది అబద్ధమే. వాడిని భయపెట్టడానికి భూషోడు అంటావు, వాడికి అన్నం తినిపించడానికి రాని చందమామని రమ్మని చెప్తావు. అబద్ధాలు నేర్పిస్తున్నారు కానీ వాక్యాన్ని నేర్పించే వాళ్ళు కరువైపోయారు తల్లిదండ్రులు వాక్యాన్ని నేర్పించమని నీకు బాల్య దినాలు, నీకు నీ కుమారులకు బాల్య దినాలు ఇస్తున్నాడు దేవుడు. ఆదాముకి ఇవ్వలేదు గనుక ఆదాము తప్పు చేశాడని, ఆదాము పాపంలో పడిపోయాడని, ఆదాము అలా చేయటానికి కారణం ఏంటని ఆలోచించి నీకు నీ పిల్లలకు బాల్య దినాలు ఇస్తే నువ్వు చిన్నప్పటి నుండి దేవునిలోకి ఎదుగుతావని, దేవుని యందు భయభక్తులు కలిగేటట్లుగా పెరుగుతావని బాల్య దినాలు ఇస్తే, నేర్పిస్తావని ఇస్తే, నేర్పించాల్సినవి నేర్పించకపోగా నేర్పించని కూడనివి నేర్పిస్తున్నావు. పిల్లల ముందే త్రాగుడు తండ్రి, పిల్లల ముందే డ్యాన్సులు, పిల్లల ముందే
అంటే చూసారా పిల్లలు ఏమైపోతారు, ఏమి నేర్పిస్తున్నారు. అందుకే ఏమంటున్నాడు చక్కగా ఆ మాట చూడండి, ఎంత మాట. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, వేటిని అభ్యసించాలి? ధర్మశాస్త్రమును, దేవుని మాటల గురించి అభ్యసింపచేసి, నీ అంట కూర్చున్నప్పుడును, త్రోవలో నడిచినప్పుడు, దారిలో నడిచేటప్పుడు కూడా వాక్యం చెప్పాలట. రోడ్డు మీద నడుస్తున్నావా అటైతే నీ పిల్లల్ని వెంట పెట్టుకొని దేవుని గురించి చెప్పు. త్రోవ నడిచినప్పుడును, ఇంట్లో పడుకునేటప్పుడు దేవుని మాటల గురించి చెప్పు నీ పిల్లలకి. పడుకునేటప్పుడు, నీ పక్కన పడుకునేటప్పుడు పిల్లల్ని చక్కగా పడుకోబెట్టి వాళ్ళకి దేవుని మాటలు చెప్పు. పడుకునేటప్పుడును, లేచినప్పుడును, లేచేటప్పుడు కూడా దేవుని గురించి చెప్పు అంటున్నాడు. లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. ఇంకా చెప్పాలంటే సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. వాక్యాలట చేతికి కట్టుకుంటారా? అవును, కట్టుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది, భోజనం కాదు. కోటి విద్యలు కూటు కొరకన్నారా, కూడు బ్రతికించట్లా మన్నే, వాక్యం బ్రతికిస్తుంది. ఇదే మాట యేసు ప్రభు మత్తయి సువార్త 4:4 చెప్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తున్నాడయ్యా అని చెప్పాడు సాతాను గారు. నువ్వు చదవటానికైతే ఇష్టపడతావు కానీ ఆ మాటను పాటించడానికి ఇష్టపడవు. వినటం మట్టుకు విందురు కానీ చెయ్యరు. అందుకే ఏమంటున్నాడు? సూచనగా నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నులకు నడుమ బాసికముగా. బాసికాలు ఎడగడతారు తెలుసు, ఇక్కడ పెళ్లిలో కడతారు. ఇక్కడ బాసికాలు బాసికము వలె కట్టుకొనవలను ఉండవలను. ఇంకా 9వ వచనం, నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను, గౌనుల మీదను వాటిని వ్రాయవలను. గోడలు ఎక్కడ చూసినా వాక్యాలు కనపడాలంట దేవుని గురించి, పిల్లలు నేర్చుకోవటం కోసం. ద్వారబంధముల మీద రాయాలట. యెహోవా నా కాపరి అని రాస్తారు, చాలా మంది చూస్తున్నాం. యెహోవా నా కాపరి అని రాస్తారు. యెహోవా కట్టిన ఇల్లు అని రాస్తూ ఉంటారు. భార్యాభర్తలు 24 గంటలు గొడవలే పెట్టుకుంటారు ఆ ఇంట్లో. ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా తిట్టుకోవటం కొట్టుకోవటమే. మళ్ళీ యెహోవా కట్టిన ఇల్లు, మళ్ళీ యెహోవా నా కాపరి. బోర్డు పెట్టుకోవటం కాదు, నిజ జీవితంలో కూడా దేవునికి సమర్పణ కలిగి జీవించాలా. నీ పిల్లల్ని కూడా అలాగే సమర్పణ కలిగి నడిపించాలా. చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఒక బాల్య దినాలు ఎందుకు ఇచ్చాడు? మనకెందుకు ఇచ్చాడు? ఆదాముకి ఎందుకు ఇవ్వలేదు? ఆదాము పాపం చేశాడు కనుక ఆలోచించి మన చిన్నప్పటి నుండి నేర్పిస్తామని మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? వేరేదేదో నేర్పిస్తున్నాం. అందుకే సామెతల గ్రంథము ఏమన్నాడో చూడండి చక్కగా మాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. నువ్వు చిన్నప్పటి నుండి, బాలుడుగా ఉన్నప్పటి నుండి నువ్వు వాడికి నేర్పిస్తే, వాడి త్రోవలో, దేవుని త్రోవలో వాడిని నేర్పించుము. నేర్పించితే ఆ వయసు వచ్చిన తర్వాత, ఆ పెద్దవాడు అయిన తర్వాత, యవ్వన కాలం వచ్చిన తర్వాత దాని నుండి తొలగిపోడు. నేర్చుకునే వయసులో నువ్వు నేర్పించాలి. నేర్పించకపోగా ఇంకా నువ్వు పాపంలో నడితే, ఒకప్పుడు ఆదాము చేసిన పాపం వలన, ఆదాము వలన దేవుడు, పరలోకపు తండ్రి బాధపడ్డాడు. అయ్యో నా కుమారుడు పాపంలో పడిపోయాడు, బాధపడ్డాడు. ఇప్పుడు నీ కొడుకు నీ మాట వినకపోతే నీకు బాధ ఉంటుందా ఉండదా? ఒకసారి ఆలోచించు. పెద్దరిగిన తర్వాత నీ మాట వినలేదనుకో, నీకు బాధ ఉండదా? అందుకే నీకు చిన్నప్పటి నుండి నేర్పించమని నీకు ఇస్తే, నువ్వు పెద్దరిగిన తర్వాత ఏదో చెబుదాం అనుకుంటే వాడంటాడా? పెద్దరిగిన తర్వాత, పెద్దవాడైన తర్వాత నువ్వు నేర్పిస్తావా? నేర్పిస్తే వాడు వింటాడా? అందుకే కదా నీకు ఇచ్చింది. ఆలోచించు. పెద్దవాడైన తర్వాత నీకు వినకపోతే నువ్వు ఎంత బాధపడతావో ఒకసారి ఆలోచించు.
యేసు ప్రభుని పరలోకపు తండ్రి కుమారుణ్ణి, తన కుమారుణ్ణి అంటే పరలోకము నుండి భూమి మీదకు పంపించాడు. అలాగనే మనల్ని కూడా పరలోకం నుండే వచ్చాం. మన జీవన శైలి ఎక్కడో తెలుసా? మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసా? కీర్తనల గ్రంథము 90వ కీర్తన 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీలోనే అని చెప్తుంది, రాసింది. దేవుడి నుండి వచ్చాం మనం కూడా. దేవుడి నుండి వచ్చాం మనం, పరలోకం నుండి వచ్చాం, భూమి మీదకి పంపించబడ్డాం దేవుని చేత. ఇక తల్లిదండ్రులకు అప్పచెప్పేశాడు, అయ్యా మళ్ళా నా పిల్లల్ని మళ్ళీ పరలోకానికి నడిపించేటట్లుగా నడిపించండి అయ్యా, త్రోవ చూపించండి అయ్యా. త్రోవ మర్చిపోతారు వాళ్ళు, త్రోవ చూపించండి. బాలుడు నడవలసిన త్రోవ వాడికి చూపించండి, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు, ఆ త్రోవను నడిపించండి అని చెప్పాడు, నేర్పించండి అన్నాడు. మరలా పరలోకానికి పంపించాల్సిన బాధ్యత మీకుందని చెప్పాడు. కానీ ఎంతమంది నేర్పిస్తున్నారు? ఆలోచించండి. నడక కన్నా నడవడిక ఎంత ప్రాముఖ్యం అన్నదో మీరు ఆలోచించాలి. నడక, అమ్మో నా పిల్లలు నడుస్తున్నారని చంకలు కొట్టుకుంటున్నావే, నడక కన్నా నడవడిక ప్రాముఖ్యము. అర్థమైందా? గౌరవించటం, తల్లిదండ్రులను గౌరవించటం, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ నేర్పించాలి. అవునా? ఆ త్రోవ ఎక్కడ ఆ మాట రాసింది చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆ మార్గం, ఆ త్రోవ యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే వాక్యము. వాక్యం అనే త్రోవలో నడిపించాలా? వాక్యమే త్రోవ, ఆ త్రోవలో నువ్వు నడిపించాలా? క్రీస్తును చూపించాలా? చూపిస్తున్నారా క్రీస్తుని? సినిమాలు చూపిస్తున్నారా? సీరియల్ చూపిస్తున్నారా? లోకాన్ని చూపిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు నేర్పిస్తేనే పెద్దవాడైనప్పుడు అది ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే నీకు బాల్య దినాలు ఇచ్చాను. చిన్నప్పుడు నేర్పిస్తేనే పెద్దవాడైనప్పుడు అది ఉపయోగకరంగా మారుతుంది. ఏమి నేర్పిస్తున్నారు? అవునండి, చాలామంది కుంగుఫు నేర్పిస్తారు, కరాటాలు నేర్పిస్తారు, డ్యాన్సులు నేర్పిస్తారు, చదువుల పేరుతో అంటే పిల్లలను దూరం చేసేసుకుంటారు. ఏం నేర్పిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. చదువులు నేర్పిస్తారు, చదువుల పేరుతో దూరం చేస్తున్నారు. ఈ చదువులు చదివిన వాళ్ళ గురించి బైబిల్ ఏం రాస్తుందో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. బాగా చదివిన వాళ్ళకి ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. బాగా చదివితే బాగా ఏడవచ్చట, బాగా ఏడుపు, బాగా దుఃఖం. ఒక విధంగా చెప్పాలంటే బాగా కష్టాలు అడిగే. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఇది ఎవరు చెప్పారు? దేవుడు రాయించిన మాట ఇది. నువ్వేమనుకుంటున్నావు? బాగా చదవాలి ఇలా చదవాలి. అయ్యా, బైబిల్ చదివేంత వరకు చదివితే చాలు, దేవుడు చూసుకుంటాడు మిగతాదంతా. దేవుని పనిలో నిలబెట్టు. అంతేగాని ఏదో పెద్ద పెద్ద చదువులు చదివించేసి ఏదో చేద్దాం అనుకుంటే వాడు ఆ చదువులు చదివి దేవునికి దూరమై దేవుని త్రోవలో నడవడవాడు, దేవుని త్రోవను మర్చిపోతుండేవాడు. అందుకే చదువుల పేరుతో దేవునికి దూరం చేసేసేవాళ్ళు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్న పరిస్థితికి వచ్చేసారు. ఎక్కడో పంపిస్తావు నువ్వు చదువుకుంటూ, అక్కడ వాడు ఇబ్బందులు పడలేక అక్కడ ఎన్నో రకాలుగా. ఇక్కడ నుండి పంపించిన వాడిని అమెరికాలో ఏదో గొడవలతో యాక్సిడెంట్ చేయటమో లేకపోతే చంపేయటమో జరుగుతుంది.
ఇక నువ్వు అనుకుంటున్నావు పెద్ద చదువులు చదవడానికి నా పిల్లలు అమెరికా పోయారు అనుకుంటావు. వాడిని అక్కడ తెల్లవాళ్ళేమో చంపేస్తారు. నువ్వు ఇండియా నుండి ఏడకొచ్చి నువ్వేం చేస్తావురా మమ్మల్ని? నీ పరిస్థితి ఏంటి? చదువుల కోసమా పిల్లల్ని చంపుకోవటమా? ఎందుకు? ఒక్కసారి ఆలోచించుకో. అందుకే అధికమైన విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలిగింది. నువ్వు ఎక్కువ చదివితే దుఃఖం కలిగించినట్టే. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలిగింది. దేవుడు చెప్తున్నాడు, నువ్వేదో చదివిస్తావని అంటున్నావు. అంతేగాని చదువులు కాదు ముఖ్యం. దేవుని గురించి, దేవుణ్ణి నేర్పించు, దేవుని కథలు నేర్పించు. ఏమండి చాలా మంది కథలు నేర్పిస్తున్నారు. ఏమన్నీ? ఒక రాజుకి 7 కొడుకులు, ఏటకు వెళ్ళారు, 7 చేపల్లో ఒక చేప ఎండలేదు. ఏమండి ఇవన్నీ కథలే పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. అవునా? 7 కొడుకులు 7 చేపల కథలు ఎప్పుడు చూసినా ఈ కథలే. ఇంకా నక్క బావ కోతి బావ. మరి బామ్మర్దేడు నక్క బావ గురించి చెప్తా, కోతి బావ గురించి చెప్తా, మంచి స్టోరీ అల్లుతా, బాగుంటుంది. మరి బామ్మర్దేడు వీళ్ళిద్దరు బావలైతే చెప్పవు. పెరిగిన తర్వాత బాధ్యతలు ఉండాలంటే మంచి మంచి కథలు చెప్పాలి దేవుని గురించి. నువ్వేదో లోక సంబంధమైన కథలు చెబితే వాడు పెద్దోడైన తర్వాత నీకు లోక సంబంధమైన కథలే చెప్తాడు. వాడు తప్పు చేసి చేయలేదని వాడు ఒప్పు చేసేటట్టుగా నీకు మంచి కథల్ని చెప్తాడు. మంచి కథలు నీకు కూడా చెప్తాడు. నువ్వే కథలు చెప్పి పెంచావో వాడు ఆ కథలే చెప్తాడు. దేవుని కథలు చెప్పడు. దేవుని గురించి, దేవుని ఎదుట యథార్థంగా ఉండాలన్న ఆలోచన వాడికి ఎందుకు ఉంటుంది? నువ్వేదో తప్పుడు కథలు చెప్పావు, వాడు కూడా తప్పుడు కథలే చెప్తాడు. వాడు పెద్దడైన తర్వాత వాడికి తెలుస్తాయి కథలు ఎలా చెప్పాలి. అర్థమైందా? అందుకే దేవుని గురించి చెప్పాలి కానీ నక్క బావలు కుక్క బావల గురించి చెప్పకూడదు. రాజుకి 7 కొడుకుల గురించి చెప్పకూడదు. అర్థమైందా? యోబు కథ చెప్పు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు అనుభవించాడో ఆయన గురించి చెప్పు. ఆయన జీవితం గురించి చెప్పు. లేదా అది నిజమని చెప్పు. లేదా జక్కయ్య గురించి చెప్పు. ఆయన యేసు ప్రభు కొరకు మేడి చెట్టు ఎక్కాడు, సమస్తాన్ని దేవుని కొరకు విడిచిపెడతానన్నాడు. అంటే జక్కయ్య కథ చెప్పు. లేకపోతే 2 కుమారుల కథ చెప్పు. తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పు. ఎందుకంటే మరలా తప్పు తెలుసుకొని మారిన కుమారుని జీవితం గురించి చెప్పు. అది నిజం. అలాంటివి చెప్పాలి కానీ నువ్వేదో పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు చెప్తే వింటున్నారు అనుకుంటున్నాను. నీకు పెద్దోడైన తర్వాత వాడు కూడా అదే కథలు చెప్తాడు నీకు. కనుక ఒకసారి ఆలోచించండి. ఏంటది? ఒకసారి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలి. 2 ఆడపిల్లలు ఉన్నారట, ఒక భార్యాభర్తలకు. తండ్రి బయట, 2 కూడా ఆ కుటుంబం అంతా కూడా దేవునిలో ఎదిగిన కుటుంబం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవునిలో ఎదిగిన కుటుంబం. ఎదిగిన కుటుంబం ఏమైందంటే, ఒకరోజు తండ్రి బయటికి వెళ్ళాడు, వచ్చాడు, అరటి పండ్లు తీసుకొచ్చాడు. చిన్న కూతురుకు ఒకటి, పెద్ద కూతురుకు ఒకటి ఇచ్చాడు. ఇచ్చి తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చాడట. తండ్రి ఒక మాట చెప్పాడట. ఏంటంటే, ఎవ్వరూ చూడకుండా మీరు తినండి అని చెప్పాడట. పెద్ద కూతురు ఓకే డాడీ అని చెప్పేసిందంట. అలా వెళ్ళిందంట, ఆ రూములోకి తలుపేసుకుందంట, టపా తినేసేసింది. చిన్న కూతురు అది అరటి పండు తీసుకుని ఇక పోతా ఉంటే ఆ పిల్లకట మనసులో ఎవరో వెంబడించినట్టుగా అనిపిస్తుందంట. ఎంతో దూరం వెళ్ళిందంట. ఎంత దూరం వెళ్ళినా ఎవరో వెంబడించినట్టుగా అనిపిస్తుందంట. వెంబడిస్తున్నారు అనిపిస్తుందంట. ఇక తినకుండా తీసుకొచ్చి అరటిపండు తండ్రి చేతిలో పెట్టేసింది.
ఏంటమ్మా ఈ పండు ఎందుకు తినలేదు, నువ్వు ఈ అరటి పండు నీకోసమే కదమ్మా, ఎందుకు తినలేదు? నువ్వు అన్నావు కదా డాడీ ఎవరు చూడకుండా తినాలి అని, కానీ నేను ఎంత దూరం వెళ్ళినా నన్ను ఎవరో వెంబడించినట్టు అనిపిస్తుంది, అందుకే తినలేకపోయాను. ఆ పిల్లకి అర్థమైంది నీ దేవుడు ఎన్నడును విడువడు ఎడబాయడు అని. పెద్ద కూతురికి అర్థం కాలేదు, దేవుడు నీతోనే ఉన్నాడన్న సంగతి చిన్న కూతురికి అర్థమైంది, కానీ పెద్ద కూతురికి అర్థం కాలేదు. నువ్వు నేర్పిస్తే అలాగ నేర్పించాలి పిల్లలకి. చాలా సంతోషించాడట తండ్రి, దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి ఉందని. అలా నేర్పించాలి, కానీ పోతి బావ కథలు చెబితే నేర్పిస్తావా అని. దేవుడు సూర్యుని సృజించాడు, దేవుడు చంద్రుని సృజించాడు, ఆకాశ నక్షత్రాలను సృజించాడు, ప్రతి మొక్కను సృజించాడని వీటిని గురించి దేవుడి గురించి చెప్పరాదు. ఎలా చెప్పటం మర్చిపోయారు. అందుకే దేవుడు బాల్య దినాలు ఎందుకు ఇచ్చాడంటే, బాల్య దినముల నుండే దేవుని గురించి నువ్వు నేర్పిస్తావని. ఆదాముకు లేని బాల్య దినాలు నువ్వు నేర్పిస్తావని నీకు ఇస్తే గర్భఫలాన్ని నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చూద్దామా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శాస్త్రాల వలన తెలియను. ఆలోచిస్తున్నారా? తన క్రియలు, తన శాస్త్రాల వలన అవి కరెక్టా కాదని గ్రహిస్తాడట బాలుడు చెబితే. అర్థమైందా? చాలా మంది నేర్పిస్తే పిల్లలు నేర్చుకుంటానికి ఇష్టపడతారు, నేర్పించకపోవటం వల్లే త్రోవ తప్పిపోతున్నారు. అందుకే బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శాస్త్రాల వలన ఆడి ప్రవర్తన ఎలా ఉందో నువ్వు గమనించవచ్చట. ఆడు మంచిగా చేస్తున్నాడా, క్రియలు చెడ్డగా చేస్తున్నాడా, క్రియలను బట్టి నీకు అర్థమైపోద్ది తల్లిదండ్రులకి. వాడు మంచి మార్గంలో ఉన్నాడా లేదా, చెడ్డ మార్గంలో ఉన్నాడా చూసి నువ్వు సరిచేసే బాధ్యత నీకని దేవుడు నీకు అప్పచెప్పిస్తే నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఇంకా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. 23వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం. ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించటం మానుకొనకుము. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. ఇదేంటండి, బెత్తంతో కొడితే వాడు చావకుండును అంటున్నాడండి. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాడిని ఆత్మను నువ్వు తప్పించదవు అన్నాడు. నువ్వు జాగ్రత్త చేస్తేనే నీ పిల్లలు జాగ్రత్త పడతారు. బెత్తంతో వాడాలి, సరిచెయ్యాలి. అర్థమైందా? దానికి కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. పార్కులో ఉన్న మొక్క చక్కగా ఎదుగుద్ది అందంగా, అడవిలో ఉన్న మొక్క తన ఇష్టానుసారంగా ఎటు వంగుతుందో ఎటు పడిపోతుందో తెలియదు, దాని ఇష్టానుసారంగా అది ఎదుగుతుంది. పార్కులో ఉన్న మొక్కకేమో కాపరి ఉంటాడు, అడవిలో ఉన్న మొక్కకేమో కాపరి ఉండడు. అర్థమైందా? అందుకే దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు జాగ్రత్తగా నడిపిస్తావని, జాగ్రత్తగా పెంచుతావని, మార్గాన్ని చూపిస్తావని. కానీ నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. నువ్వు నేర్పించకపోతే సాతాను ఏం చేస్తున్నాడో చూపిద్దామండి. ఒకసారి చూద్దాం సాతాను ఏం చేస్తున్నాడు. ప్రసంగి గ్రంథములో ముందు ఆది కాండానికి వెళ్దాం. ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం. నువ్వు నేర్పించకపోతే పిల్లలు ఏమైపోతున్నారో ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండి
తండ్రి తల్లిదండ్రులకు ఇచ్చి, బాల్య దినాలు ఇచ్చి తల్లిదండ్రులకు ఇచ్చి నేర్పించమని తండ్రి అయిన దేవుడు కోరుకుంటుంటే, మీరు నేర్పించకపోతే సాతానుగాడు వచ్చేసి చెడ్డగా చేస్తున్నాడట. వాని హృదయం బాల్య దినముల నుండి చెడ్డగా నడిపిస్తున్నాడట సాతాను. అవునా? ఇంకేముంది? ఇంకా చూద్దామా? నువ్వు నేర్పించకపోతే ఇంకేం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉంటున్నారు. సాతానుగాడు నేర్పిస్తు, నువ్వు నేర్పించాల్సింది సాతానుగాడు నేర్పిస్తున్నాడు. నువ్వు చూపించాల్సిన పరలోకపు త్రోవను చూపించకపోతే వాడు నరకపు త్రోవను చూపిస్తున్నాడు. అందుకే చిన్నపిల్లలే పాపాలు చేసుకుంటారు, చిన్నపిల్లలే హత్యలు చేసి రేపులు చేసే పరిస్థితికి వచ్చేసారు. చిన్నపిల్లలే త్రోవ తప్పిపోయే పరిస్థితికి వచ్చేసారు. నువ్వు నేర్పించకపోతే ఏం చేయాలి? తల్లిదండ్రులుగా వారికి బాల్యాన్ని ఇచ్చి నీకు ఇచ్చాడు అవకాశాన్ని. ఆదాము ఒక్క మాట తప్పిపోయాడనే బాల్య దినాలు ఇచ్చి చిన్నప్పటి నుండి నేర్పిస్తూ పదే పదే నేర్పిస్తే నేర్చుకుంటారనే తండ్రి సంకల్పాన్ని పాడు చేసే తల్లిదండ్రులుగా మారిపోయారు ఈరోజు మీరు. అందుకే తండ్రి అంటున్నాడు, కుమారుడా, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతాను. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకుము. పాపులు నిన్ను, పక్కన ఉన్న స్నేహితులు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అది చేద్దాం ఇది చేద్దామని పాపం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఈత కొడదాం రమ్మని చెప్పేసి చిన్నపిల్లలే వాళ్ళు ఈత కొడదాం రమ్మని చెప్పేసి ఇంట్లో ఉన్న పిల్లవాడిని తీసుకుపోయి వాడికి ఈత రాదు, పాపం ఏమి రాదు, సరదాగా వెళ్ళిపోయి ఆ ఈత రాకపోవటం వలన వాళ్ళ కళ్ళ ముందే పిల్లోడు మునిగిపోయి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. చాలా మంది న్యూస్లో చూస్తున్నాం ఇవన్నీ. ఎందుకని? పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వు ఒప్పుకొనుకము. వాడు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరపడానికి అవకాశం ఉంది. చెడు పిల్లలు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు దేవుని బిడ్డలుగా, మీరు దేవుని కుటుంబముగా దేవునిలో నడవలసిన మీరు నీ పిల్లలు వాళ్ళని పాడు చేస్తుంటే చూస్తుండవా? నేర్పించవా ప్రభు మార్గాన్ని? అందుకే ఒప్పుకొనకము. 11వ వచనం, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగునట్లు వారి పూర్ణ బలముతోనుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకోకు నాయన. పలు విధములైన మంచి సొత్తులను మనము దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతోను నింపుకుందాం రండి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నీవు మాతో పాలివాడై ఉండుము, మనందరికి ఒకటే సంచి ఒక్కటే ఉండును అని వారు నీకు చెప్తారు. ఇంకేమంటున్నాడు? 15వ వచనం, నా కుమారుడా, నీవు వారి మార్గమునకు పోకుము, వారి త్రోవలందు నడవకుము, నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరాత్య చేయుటకై వారు త్వరపడుచున్నారు. నువ్వు వాళ్ళకి నాయన, చిన్నపిల్లలకి తల్లిదండ్రులుగా మీరు చెప్పకపోతే ఇదిగో తండ్రి అయిన దేవుడు కూడా సూచనలు ఇస్తున్నాడు. నాయన నువ్వు ఒప్పుకోకు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆదాముకు లేని బాల్య దినములు దేవుడు మనకెందుకు ఇచ్చాడంటే, ఆదాము యుక్త వయసులో ఆదామును సృజించాడు. ఒకే ఒక్క మాట చెప్పాడు, ఆ ఒక్క మాట వినలేదని పాపం చేశాడని బయటికి వెళ్ళకూడదు. మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. దేవుడు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు, వీళ్ళకి బాల్య దినాలు ఇస్తే తల్లిదండ్రుల ద్వారా దేవుని మార్గం, తన మార్గాన్ని వారికి నేర్పిస్తాడు, అవకాశం ఉంటుంది.
కనుక వారు తప్పిపోరు. పెద్దవారు అయిపోయిన తర్వాత వారు తప్పిపోగటానికి అవకాశం ఉండదని తండ్రి అయిన దేవుని సంకల్పములో ఉన్న మాట ఇది. అది మరిచిన తల్లిదండ్రులు ఈరోజు రేపొద్దున శిక్షార్హులే, గుర్తుపెట్టుకోండి. నేర్పించాల్సినవి నేర్పించకపోతే పిల్లలకి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనం చిన్న వయసులోనే బాల్య దినములు అందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటం కొరకు మనకు బాల్య దినాలు ఇచ్చాడు. తల్లిదండ్రులకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? వారు బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించినప్పుడు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉండటం కొరకు ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన గర్భఫలాన్ని మరి దేవుని కొరకు వినియోగిస్తున్నావా? చదువు 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 అని చదువుకు ఉపయోగిస్తున్నావా? లోకం కొరకు వినియోగిస్తున్నావా? లేదా నువ్వు చెప్పిన పిట్టకథలు నీకు చెప్పడానికి వాడు సిద్ధంగా ఉన్నాడేమో ఒకసారి ఆలోచించుకో. అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలే. లోకంలో ఉన్నదంతయు కూడా దేవునికి వ్యతిరేకమైనది. మనకు జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకిచ్చిన ఈ బాల్య దినాలను, పిల్లలకి ఇచ్చిన ఈ బాల్య దినాలను ప్రభు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసి దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక ప్రభువా నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేసాను. విని విడిచిపెట్టే వారిగా ఉండక వారి హృదయములు ఈ మాటలు పడి ఫలించినట్లుగా సహాయము చేయమని. బాల్య దినాలు ఎందుకు ఆదాముకి ఇవ్వలేదు, ఎందుకు మాకు ఇచ్చాడన్న సంగతి గ్రహించి వాక్యానుసారంగా వారు బ్రతుకును దిద్దుకొనున్నట్లుగా కృప చూపించమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.